మనం జనరేట్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి మన కార్పొరేషన్ నిధులు మనమే వాడుతుంటే 20 లక్షలు 20 లక్షలేనా? అది ఇదే ఎస్టేట్స్ 06 అది కూడా బడ్జెట్ లో రండి యాక్యురేట్ ఫిగర్స్ ఉండవు. ఒక అంచనా నా పాయింట్ ఏమంటే ఆ మున్సిపల్ ప్రాపర్టీకి సంబంధించి రావాల్సిన రాబడిలోనే ఇంత నిర్లక్ష్యం ఉన్నారంటే ప్రజల దగ్గర నుంచి ఏం వసూలు చేయగలుగుతారు? మన ప్రాపర్టీ మీద మనమే తెచ్చుకోలేకున్నాము. మన దగ్గర రైట్స్ పెట్టుకొని పబ్లిక్ దగ్గర పోయి నువ్వు నీటి పన్ను కట్టలేదు, అది కట్టలేదు, ఇది కట్టలేదని ఎంత ఎఫిషియన్స్ గా పనిచేయగలుగుతారు స్టాఫ్? మనము పుత్తూరులో డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ నుంచి జనాలు దినం ఎంత పగొస్తుంది, ఎవరెవరికి ఎట్లా కడుపు నొప్పి, కన్ను నొప్పి, హాస్పిటల్ పాలవుతున్నారని 4.5 సంవత్సరం అంటారు మనం డంపింగ్ తీసేయాలని. దాన్ని యాడ్ దానికి వచ్చింది, ఎక్కడ దానికి వచ్చింది, దాన్ని మొదలు పెట్టి ఎన్నాళ్ళు అయింది, దాన్ని ఎత్తేకి ఎన్నాళ్ళు అవుతుంది, అక్కడ పోతే ఆ ప్రజలకు పగ అని చెప్పి ఇప్పుడు నెల అయింది. దాన్ని ఆడిపోయే పుణ్యాతులు లేరు, దాని జోలికి పోయే వాళ్ళు లేరు. దాని సమస్య ఎట్లుంది సార్? అది